మనంతట మనము తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. ఒకరు చెప్తే నేర్చుకునేది కొంత అయితే మరొకరిని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతట మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని, చూసి నేర్చుకునే వాటిని మర్చిపోగలం. కానీ పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం లేదని అర్థం. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకండి, చేసే పని మీద దృష్టి పెట్టండి. పనిలో నైపుణ్యం నేర్చుకోండి, డబ్బు దానంతట అదే వస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి నీకు తోడుగా ఉంటే చాలు. నువ్వు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. దాన్ని ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. జీవితంలో సగం కష్టాలు, బాధలు నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చే ఆలోచనలు. అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. పని చేయడం చేత కానప్పుడు పౌరుషాన్ని చూపించడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. నువ్వు ఏ తప్పు చేయకుండా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించే వారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. లక్షలు సంపాదించాలంటే మార్గాలు అనేకం. మంచి లక్షణాలు సంపాదించాలంటే ఒక్కటే మార్గం, అదే మంచితనం. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగేవాడి మీద అందరి కళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. డబ్బుంటేనే వచ్చే బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం దేవుడికి వదిలిపెట్టు. సముద్రంలో కొద్ది నీళ్లు కలుషితమైతే సముద్రం అంతా చెడిపోయినట్లు కాదు. ఎక్కడో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్లు కాదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అలాంటి వాడు ఎంతటి బంధాన్ని అయినా వదులుకుంటాడు. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుసు. కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమే పరిష్కారం. నీతులు చెప్పే లక్షణాలుకల కంటే ఒక్క సాయం చేసే చేయి చాలు. తలరాతను ఎప్పుడూ నిందించవు, ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తుంటాయి. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడొద్దు, ఎందుకంటే బట్టల షాప్లో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలడు. నువ్వు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నువ్వు మాట్లాడుతుంటే నీ బలహీనతలను ఎదుటివాడు తెలుసుకోగలడు. మౌనంగా ఉంటే నీ బలం ఏమిటో కూడా తెలుసుకోగలరు. కలలు కనే ధైర్యం ఉండాలి, ఆ కలలు కోసం కష్టపడే సత్తా ఉండాలి. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా నమ్మాలి అనిపించదు. నువ్వు ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బంధాన్ని వదులుకోకూడదు, అది ప్రేమైనా స్నేహమైనా. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది.
మంచిని శత్రువు చెప్పినా వినండి, కానీ చెడును మాత్రం మిత్రుడు చెప్పినా వినకండి. నీకు ఉన్న సత్తాన్ని బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావు. నువ్వు చేసిన పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. ఒక బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే ఆ బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం తీరు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం, అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. రెయిన్బో అనేది ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు. పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుడి కంటే కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయేవాడే మిన్న. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ఎదుటివారి మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెప్తుందో విను. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీ కోసం ఏడవాలి, కానీ నీ వల్ల ఏడవకూడదు. అర్థం లేకుండా ఆవేశపడకు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకు, అది అనేక బాధలకు కారణమవుతుంది. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి. ఎదుటివారిని నిన్ను ఎంత రెచ్చగొట్టినప్పటికీ చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ప్రయత్నించడం అనేది మన ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం. తెలివితేటలను ఎప్పుడూ నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారు బ్రతుకును నాశనం చేయడానికి కాదు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం, దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. మనిషికి మంచి ఆదర్శాన్ని ఆనందించే నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. శ్రీరాముడిగా వ్యక్తిగత కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చాడు. కొడుకుగా, సోదరునిగా, మిత్రుడిగా, ప్రభువుగా, చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. మనుషులు బుద్ధిజీవులు తమ సంకల్ప వికల్పాలతో అభిష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు. చీకట్లో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడే మేలు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయం వృధా చేసుకోకండి. జీవితంలో కొన్ని విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మన మనస్సులో బాధలు మానడానికి 2 మందులు, 1 కాలం, 2 మౌనం. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. సందర్భం, అవకాశం దొరికినా ఎటువంటి తప్పులు చేయనివాడే నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో, కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయం దేముంది, రోజుకో రకంగా మారుతుంది.
మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారొచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులను మారినప్పుడే బంధాలు విలువ. బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగులుతావు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటే పరిస్థితులు మారుతాయి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునేంత వరకు. చిన్న మాటైనా మనస్సును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో అని తెలుస్తుంది. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు. గుడి బయటే ఉన్నప్పటికీ దేవుడిని కాకుండా మనుషులను అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి, అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అనేది గుర్తుపెట్టుకో. బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోకిల రెండు ఒకేలాగానే కనిపిస్తాయి. నీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకు, నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు, తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకోవాలని చూసి పక్కదారిని పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో, కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు, కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపో. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడే మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాళ్ళదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. చివరకు ఎవరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, మరి నువ్వెంత అని.
ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవ్వడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గెలిచి చూపించు. నీకోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కు. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్నేహం అన్నీ చెప్పుకునేలా ఉండాలి, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజారు పాలు అవుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. జీవితం, గడియారం ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి లోను కాకు. నువ్వు చేయవలసింది చెయ్యి, మిగిలింది మర్చిపో. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దొక్కదు. మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం లేదు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నెమ్మదిగా అన్ని సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒకటే నిజం, మిగిలినదంతా కల్పితం.